అబ్బాయి సైడ్ వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు. అట్లుంటది మరి మనతోని అట్లుంటది మనతోని అట్లుంటది మనతో. మేకప్ పెంచుకుంటుందంట కానీ ఎవరికి అర్థం కావద్దంట మేకప్ పెంచుకున్నట్టు. పెద్ద ప్లానింగే. అసలే పెద్ద కోడలు కదా అన్ని చూసుకోవాలని చెప్పి కదా అన్ని చూసుకోవాలి కదా. మాకు మేమే అనుకోవాలి అనేది లేదు. క్లాషెస్, ఫేక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, మేకప్ పెద్ద ఫేక్. ఏంటి దోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈజ్ సిరిచల్ల. అండ్ ఫైనల్లీ ఈరోజే వెడ్డింగ్ డే అనమాట. మేము దానికోసం రెడీ అవుతున్నాము. సో నిన్న సంగీత్ సెలబ్రేషన్స్ అయినాయి, ఫుల్ ఎంజాయ్ చేసినాం, ఫుల్ అలసిపోయినాం అనమాట. సో కాసేపు రిలాక్స్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ చేసాం అనమాట మేకప్ కూడా. స్పెషల్ ఈవెంట్స్కి తప్ప మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మాకు అసలు మేకప్ వేసుకోవడమే చాలా తక్కువ. స్పెషల్ ఈవెంట్స్కి మాత్రమే మేకప్ వేసుకుంటాం. ఇవన్నీ ఏంటి ఎందుకు తీసుకొచ్చారు అట్లా అంటే పూజకు పూలు పెట్టుకోవడానికి అబ్బాయి సైడ్ వాళ్ళకి మర్యాదలు చేస్తున్నారు. అట్లుంటది మరి మనతోని అట్లుంటది మనతోని అట్లుంటది మనతో. పూజకు కాకుండా ఓకే ఓకే. లైట్ స్నాక్స్ హెవీ స్నాక్స్ మళ్ళీ నైస్. అలాగే స్టార్ట్ అయిందా రెడీ అవ్వడం? నిన్న నేను ఇంకా వదిన, నేను లైట్ వేసుకుంటే వదిన నేను డార్క్ వేసుకున్నా. నేను డార్క్ వేసుకుంటే వదిన లైట్ వేసుకుంది కలరు. ఈరోజు ఉల్టా, నేను లైట్ వేసుకున్నా, వదిన డార్క్ వేసుకుంది. ఫుల్ ట్రెడిషనల్ కలర్. అట్లా కూర్చొని చూడండి. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లాగా శ్రీకాంత్ పెళ్ళిలో మా ఎటర్స్ ఉల్టా పుల్టా. ఐబ్రోస్ డార్క్ అవును, ఎదుర్కోలకే తెస్తారు కదా పానకం బిందెలు. పఫ్, నాకు నేను వెజిటేరియన్, పఫ్ కావాలంటే జోకులు ఇస్తున్నారు. చికెనా ఎగ్గా అంట. అదే అదే అమ్మ అసలే వద్దు నాకు అటుకులు. నాకు ఆకలి అయితే లేదే. అక్షర్ వద్దు, మొత్తం లైట్ లైట్ అయ్యండి నాకు. గోల్డ్, బ్రాంజ్ అట్లా, పింకులు వద్దు, వాయిలెట్లు వద్దు అసలే. కాఫీ తాగుతారా వదినా? ఇక్కడ కూడా తాగుతారంట. నిఖిల్ కూడా తాగుతారా? అయిపోయింది ఆల్మోస్ట్ నా మేకప్, ల్యాషెస్ అన్నీ, ప్రతిదీ ఫేకే ఇవాళ. ఫేక్ ల్యాషెస్, ఫేక్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, మేకప్ పెద్ద ఫేక్. ఏంటి దోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? అంటే మా న్యాచురలిజంని ఇంకా బ్యూటిఫుల్గా ఎన్హాన్స్ చేస్తుంది మేకప్. ఆ ఎన్హాన్సింగ్ని మాకు నచ్చి అది ఫేక్ అయినా కానీ పెట్టించుకుంటాం అనమాట. న్యాచురల్గా ఏది లేకపోయినా అది ఫేకే అంటారు కదా దాన్ని. బాగుందా? సో ఇవాళ మేకప్ వేసేది మాస్క్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. సో వీళ్ళు నాకు ఆల్రెడీ ఒకసారి వేశారు. సో నేను పెళ్ళికి ముందు ముగ్ధా షూట్ చేశాను అనమాట, ముగ్ధా స్టోర్ది. అప్పుడు మేకప్ వేశారు. అప్పుడు నాకు బాగా నచ్చింది. నచ్చి మళ్ళీ ఇప్పుడు వీళ్ళని రమ్మని చెప్పాను అనమాట మేకప్ వేయడానికి. నాది 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 వద్దు. అవునా వదిన ఎంత బాగా రెడీ అయిందో చూడండి. మదర్ ఇండియా. ఇప్పుడు ఆమె జోరుదారు రెడీ అవుతుంది. ఇంకా ఓన్లీ హెయిర్ స్టైల్, మేకప్ అంట ఆమెకు సూట్ కాదమ్మా. అమ్మకి
మరి మాకెందుకు అనుకునేలాగా వేసారు. నేనా అంటే మీరు అమ్మకేమో ఎవరు చూసినా అనుకోద్దు. అక్కడ అందరు విన్నారు. ఎవరు మేకప్ వేయించుకుంటుందంట, కానీ ఎవరికి అర్థం కావద్దంట మేకప్ వేయించుకున్నట్టు. పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే చేయించుకోలేదు సార్, ఎప్పుడు కూడా చేయించుకోలేదు. భయం వేస్తుంది నాకు. ఏంటంటే నాకేమో స్వెట్ ఎక్కువ వస్తుంది, ఆ స్వెట్కి తూడ్చుకుంటే ప్యాచెస్ అవుతాయేమని భయం. స్వెట్ పెట్టకుండా కనిపించకుండా న్యాచురల్గా ఇంకా ఇంకా అంతే. అందంగా చూపిస్తాం. నిన్నులాగా నిన్ను నీలాగా అది బొట్టు బొట్టు పెట్టుకుంటా. ఎందుకంత గట్టి మూసుకోవాలి కళ్ళు. ముఖానికి పెడుతున్నారా? బాగుంది చీర, బ్లౌజ్. వదిన బొట్టు తెచ్చినవా? పెద్ద బొట్లు తెచ్చినవా? కానీ రెడ్ కావాలి నాకు. అవునా? నాకు రెడ్డే బాగుంటుంది. పెద్దగా ఉండాలి, పైన కుంకుమని పెట్టండి. ఫేస్కి బొట్టు లేకపోతే అందంగా ఉండదు. పర్పులా? పైకి బొట్టు పెట్టుకుంటేనే ఫుల్ అందం వస్తుంది అసలు ఆ ముఖానికి అయితే కదన్నా. కష్టపడుతుంది ఆమె బాగా గాజులు వేసుకుంటూ. బొట్టు అంటే చెప్తున్నా, నిన్న రెడ్ కలర్ లెహంగా వేసుకుంది, రెడ్ కలర్ బిందీ పెట్టుకుంది, కానీ ఫేస్లో అసలు ఏం కనిపించలే. కొంచెం పెద్దగా ఉంటే ఫేస్కి అందం వచ్చేస్తుంది. ప్యారల్గా ఏదో ఒక పని చేసుకోవాలి కదా, టెన్షన్ అవుతుంది అనమాట. మళ్ళీ పాపను లేపాలి, ఆమెను తయారు చేయాలని చెప్పి గాజు వేసేసుకుంటాం. మా సిరి కోరిక మేరకు మా వారు కూడా మేకప్ చైర్లో కూర్చున్నారు. ఒక్కసారి లుక్ ఇచ్చుకొని నిఖిల్. హలో అండి, హాయ్ చెప్పండి. ఇంట్లో కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు తిరుగుతుంటే ఆ హ్యాపీనెస్, ఆ సంతోషమే వేరబ్బా. ఖుషి ఖుషి ఉన్నా నేనైతే. మా శ్రీకాంత్ పెళ్లి చేయాలని 2 years నుంచి అనుకుంటున్నా అసలు. కానీ టైం రావాలి ఇంకా. రావును, ఇంకో 2 hours ఉంది. బ్యాగ్ పక్కన పెడతా. బాగున్నానా నేను? పెద్ద ఆడపిల్ల ఇంటికి, వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ అయితే వీళ్ళు ఫస్ట్ జనరేషన్. కానీ ఇట్లా పట్టుకుంటేస్తుంది పాపం. ఈవెంట్స్కి మేము ఈ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండ్ పెద్ద పెద్ద జుమ్కీస్, ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేస్తాం కదా జనరల్గా. దానివల్ల వస్తుంది చూడండి ఈ పెయిన్, అమ్మో. అండ్ ఎక్స్టెన్షన్ కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది, మెల్లమెల్లగా ఒక 1-2 hours అయిందంటే ఫుల్. నిన్న నైట్ అయితే ఇంకా 3 o'clock వరకు సంగీత్ ఈవెంట్ అయింది. అండ్ 3 o'clock అప్పుడు కూర్చొని ఇంకా సిరి నేను ఆ ఎక్స్టెన్షన్స్ తీసి అవన్నీ చేసి, అమ్మో. నాకు ముక్కు పుడక చూసి నాకు కూడా కావాలక్క అని అడిగింది. చిన్న స్టోన్ పెట్టా, ఎంత క్యూట్ ఉందో, సూపర్ క్యూట్ చూడు. అండ్ వదిన కూడా రెడీ అయిపోయింది. సో వి ఆర్ హియర్. చూపి. సో చూసారు కదా, రెడీ అయితే అయిపోయాను నేను, అమ్మ కూడా రెడీ అయిపోయింది. అండ్ మేము మండపంకి అయితే వచ్చేసాము, ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము.
సో ఈరోజు నాకు మేకప్ వేసింది మాస్క్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. తన పేరు సాయిరాజ్. మై అవుట్ఫిట్ టోటల్ లుక్ ఇదనమాట. జ్యువెలరీ, శారీ, ఇది కంచి పట్టు శారీ. సో ఈ శారీ ఏంటంటే లైట్ పింక్కి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. సో బిగ్ బార్డర్ అనమాట, ఇప్పుడు ట్రెండ్ కదా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మగ్గం అనమాట. సో ఈ శారీ నేను అచ్యుత కలెక్షన్స్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో నుంచి తీసుకున్న శారీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ అయితే. ఆల్ ఓవర్ ఫుల్ హెవీ జరీ వచ్చింది. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటి, మనకి సిల్వర్ ఇంకా గోల్డ్ జరీ మిక్స్తోని ట్రెండ్ బాగా అవుతుంది కదా. ఒకప్పుడు మనకి ఓన్లీ గోల్డ్తోనే వచ్చేది జరీ, ఇప్పుడు ఏంటంటే సిల్వర్ ఇంకా గోల్డ్ మిక్స్తో వస్తుంది. బ్లౌజ్ కూడా వాళ్ళే చేశారు, అచ్యుత కలెక్షన్స్ వాళ్ళే మగ్గం వేసి చేశారనమాట. ఇట్స్ వెరీ నైస్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ పెళ్ళిలో వీళ్ళందరే మా నాన్న గురుగారు బ్రహ్మ. ఎస్. నేనైతే గోపిమామ అంట. అసలు నాకు మామ వరుస అవ్వరు, కానీ అందరు గోపిమామ అంటే నేను కూడా గోపిమామనే అంట. నా పెళ్ళి అయిపోయింది కూడా గోపిమామనే. అండ్ మా తాత పెద్దనాన్న కమ్ తాత అనమాట. మా మమ్మీకి మేనమామ, కానీ మా పెద్దమ్మని పెళ్ళి చేసుకుండు. సో పెద్దనాన్న కూడా అవుతాడు, తాత అండ్ పెద్దనాన్న. సో ఇట్స్ లైక్ అ మెమొరబుల్ మూమెంట్. అందరికీ చాలా 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 మెమొరీ ఇది. ఎవరు పెళ్ళైనా అంతే, అందరికీ చాలా మెమొరీ ఈ మూమెంట్ అంటే. చూద్దాము, చలో. ద ముహూర్తం టైమ్ ఇస్ డన్. జీలకర్ర బెల్లం అయిపోయింది అంటే పెళ్ళి అయిపోయినట్టే. ఇప్పుడు అలేఖ్య చెల్ల అలేఖ్య అయిపోయింది. అందరు చాలా హ్యాపీ ఉన్నారు. ఆల్రెడీ ఆనంద బాష్పాలు కూడా వచ్చేసినాయి అనమాట. సో ఇట్స్ లైక్ మెమొరబుల్ మూమెంట్. లుక్ వాట్స్ హ్యాపెనింగ్. తాళి కడుతున్నాడు మా అన్న. అయిపోయింది ఇక పెళ్ళి అయిపోయి అనేసినాం కూడా మేము. ఇంటి మనిషి అయిండు, ఒక ఇంటివాడు అయ్యిండు. వెల్కమ్ టు ద క్లబ్ అని చెప్పి మేము ఆల్రెడీ చెప్పేసినాం. ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పినాము, ఇప్పుడైతే వెల్కమ్ టు ద క్లబ్ అంటాం. ఇంకా అయిపోయింది, తాళి పడింది అండ్ తలంబ్రాలు కూడా అయిపోయినాయి. మేమందరం ఫన్ చేస్తుండే, మా మీద కూడా వేసుకున్నాం కొన్ని తలంబ్రాలు, పూసలు అవన్నీ. అండ్ ఇంకా కొన్ని తలంబ్రాలు బియ్యం పెట్టుకున్నాం అనమాట. పెళ్ళి కావాల్సిన వాళ్ళకి వేద్దాం, తొందర పెళ్ళి అవుతుందని చెప్పి జస్ట్ ఫన్ కైండ్ ఆఫ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి, మా దాంట్లో కంపల్సరీ ఏ ఈవెంట్ ఉన్నా కానీ పాటలు డాన్స్ పక్కా ఉంటుంది. సో మా బాబాయే కదా ఇక్కడ మొత్తం హోస్ట్ చేసేది, పాటలు ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ వినిపిస్తుంది మైక్లో క్వాటమ్ 6 తీసుకోండి అమ్మా అని చెప్పి. సో ఇక్కడైతే గ్రూప్ ఫోటోస్ దిగుతున్నారు పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురుతోని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి ఫుల్ గ్యాంగ్ ఫొటోస్ దిగుతున్నారు. అండ్ అక్కడేమో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు కోలాటం, సాంగ్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. మేము కూడా ఫుల్గా వేస్తాము. ఆల్రెడీ ఇక్కడ పెద్ద మనుషులు, ఇంటి పెద్ద మనుషులు చేస్తున్నారు. నువ్వు గేమా వస్తున్నా, పిలుస్తున్నాను నన్ను ఆల్రెడీ. సిరి రండి ఆర్గనైజ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మనం కూడా ఆడదాం. చలో చలో చలో.
సో మేమైతే ఫుల్గా డాండియా చేసినాము. చెమటలు కూడా వస్తున్నాయి. అసలు వింటర్ లాగా లేదు, సమ్మర్ మహోల్ ఉంది మొత్తం కూడా. కజిన్స్ అయితే అసలు ఏ సాంగ్ పెట్టు మేము రెడీ ఉంటాం చేయడానికి. ఫాస్ట్ బీట్ అయినా మాస్ అయినా ఫోక్ అయినా ఎవ్రీథింగ్ రెడీ 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 అనమాట. సరే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ నేను ఆపిన వాళ్ళందరినీ ఆగండి ఆగండి అని చెప్పి ఏంటా అని వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏం అడుగుతుంది సిరి అని చెప్పి. సో సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. ఏంది అని అంటే శ్రీకాంత్ పెళ్ళికి వచ్చాం కాబట్టి శ్రీకాంత్ పెళ్ళిలో హౌ ఆర్ యూ ఆల్ ఎంజాయింగ్? అక్క చెప్పక్క ఎట్లా ఎంజాయ్ చేస్తారు? మాటలు లేవు అసలు. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో చెప్పడానికి కూడా వస్తలేదు. ఆ రకంగా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. అసలుకి తగ్గేదే లేదు అనమాట. అసలు అంతే అంతే తగ్గేదే లేదు అసలు. మాట్లాడుకోవడం లేవు అంతే. శ్రీకాంత్ అన్న పెళ్ళిలో శ్రీకాంత్ అన్న ఎంజాయ్ చేస్తున్నాడో లేదో కానీ డే 1 నుంచి ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంది, ఇంకా ఈవెంట్ మిగిలి ఉంది. ఈ మూమెంట్ వస్తుందో రాదో అని ఫుల్గా డాన్స్ చేసి 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 ఇప్పుడు కొంచెం డల్ అయ్యాం. కానీ ఇది 1-2 minutes వరకే. మళ్ళీ ఎనర్జీ పుషప్ అయిపోయి మళ్ళీ ఏ పాట పెడితే ఆ పాటకు డాన్స్ చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అక్కడ పెడుతున్నారు స్క్రీన్ పైన, అది కూడా చూడండి మీరు. ఎక్కడ ఆగట్లే. రాలేదా పిల్లలు? నిన్న సాయంత్రం నిన్నది ఏమని వీళ్ళతో కూడా మాట్లాడిపిస్తా. ఇప్పుడు ఫస్ట్ మా అత్తయ్యకి మైక్ పెడితే ఏం మాట్లాడరు కదా, మా మామయ్యని అడుగుదాము. మామ ఎట్లా అనిపిస్తుంది శ్రీకాంత్ పెళ్ళి అయిపోయాయి? It's awesome actually. Wonderful. Everything is good and we enjoyed it. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. Yeah, we enjoyed it. నిన్న యాక్చువల్లీ సంగీత్కి రాలేకపోయారు బికాజ్ నైట్ జర్నీ చాలా దూరం. మెహదీపట్నంలో ఉంటాం అనమాట మేము. మళ్ళీ ఇక్కడ బాలాపూర్లో సంగీత్ అవుతుంది కాబట్టి చాలా లాంగ్ అవుతుంది, మళ్ళీ పోవడానికి కష్టం అవుతుంది, ఇద్దరే వస్తే అని చెప్పి రాలేదు. సో ఇవాళ పెళ్ళికి వచ్చారనమాట. అండ్ ఇప్పుడు మేము ఫోటో దిగుతున్నాం, ఫ్యామిలీ ఫోటో. మా అత్తయ్య కూడా పెడదాం. ఎట్లా అత్త శ్రీకాంత్ పెళ్ళి? చాలా బాగా అయింది, మంచిది, అలాగే మంచిగా ఉందా? చాలా బాగుంది. సరే ఒక ఫోటో తీసుకుందాం. చూసారు కదా పెళ్ళి అయితే ధూమ్ ధామ్ జరుగుతుంది. అండ్ మేమందరం ఫుల్ అంటే ఫుల్ అలసిపోయినాం, ఎంజాయ్ చేస్తూ 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 అలసిపోయినాం అనమాట. అండ్ జస్ట్ హాఫ్ పెళ్ళి మాత్రమే అయింది. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఫోటో సెషన్స్ అందరు వెళ్ళిపోవడం, ఓన్లీ దగ్గర వాళ్ళు మాత్రమే ఉన్నాము హాల్లో. ఇంకా మేము ఫుడ్ తినలేదు. సరే ఊరికే అసలు ఏం చేస్తున్నారు, ఫుడ్ ఏం పెట్టారు, ఏం జరుగుతుంది చూద్దామని అలా డైనింగ్ హాల్కి వచ్చాం. ఎందుకంటే అసలే పెద్ద కోడలు కదా, అన్ని చూసుకోవాలని చెప్పి కదా, అన్ని చూసుకోవాలి కదా. మాకు మేమే అనుకోవాలి, అనేది లేదు. అంతే, మమ్మల్ని మేము అనుకోవడమే ఉంది. నేనేమో పెద్ద కోడలు పెద్ద ఆడపడుచు అని మేమిద్దరమే అనుకుంటున్నాము. బట్ స్టిల్ ఎవరోకైతే ఉన్నారు కదా అనుకోవడానికి. అట్లేం లేదు, వాళ్ళది అంతే. అట్లేం లేదు. మంచి మర్యాదలు అండ్ మంచి రెస్పెక్ట్, మా పొజిషన్కి తగ్గట్టు మాకు రెస్పెక్ట్ దొరుకుతుంది అనమాట. మంచి చేస్తున్నారు అంతా కూడా. మేము కూడా ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఏంటంటే ఏదో అలా బేసిక్స్. సో ఇది పొద్దున ఎంత ఫ్రెష్ ఉండే, లైక్ మేము రెడీ అవుతున్న వీడియో చూసే ఉంటారు కదా, అంత ఫ్రెష్ ఉండే. ఇప్పుడు ఇట్లా వాలిపోయి ఉన్నాము, ఇట్లా మొత్తం. ఇంకొంచెంసేపు అయితే ఇంకా కంప్లీట్ డన్. ఇంకోసేపు అయితే ఈ డ్రెస్ చేంజ్ చేసి ఇంకొక డ్రెస్కి వస్తాము. నా గొంతంతా పోయింది, అరిచి పోయింది. బేసిక్గా నాది ఎప్పుడు పోయింది తెలుసా, నిన్న శ్రీహిత సంగీత్లో డ్యాన్స్ చేసింది అనమాట. లాస్ట్ ఫైనల్ డ్యాన్స్ శ్రీహిత అది. అమ్మ ఆ డ్యాన్స్కి మేము అందరం అరుపులే అరుపులు. అప్పుడే పోయింది, అందరినీ పోయింది ఆల్మోస్ట్. అదేమో డాన్స్ చేసి బాగా చేసినా అని అడగడం ఇంకోటి. మస్తు మజా వచ్చింది. ఏదేమైనా కానీ 5 days, ఇది 5th day ఆఫ్ శ్రీకాంత్ పెళ్ళి అయితే అయిపోయింది. అండ్ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి. రేపు మా ఇంట్లో వ్రతం, కొత్త దిన చెల్ల అలేఖ్య వస్తుంది కాబట్టి
ఇవాళ ఫైనల్లీ చెల్ల అలేఖ్య అయిపోయింది ఇప్పుడు. సో చెల్ల అలేఖ్యని మేము మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం అనమాట ఇవాళ నైట్ గృహప్రవేశం. నైట్ వధు గృహప్రవేశం ఉంటుంది, ఫుల్ ధూమ్ ధామ్ ఉంటుంది అనమాట. మామూలుగా మనము తీసుకెళ్ళాం కదా బ్రైడ్ ఇంటికి, ధూమ్ ధామ్ తీసుకెళ్ళాలి. సో వాటి ప్లానింగ్స్ ప్రిపరేషన్స్ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, అసలు ఫుడ్ ఏం పెట్టిరు, అలా మేమిద్దరం మా డిస్కషన్ ఏందో. ఓకే, సో నాకు ఫైనల్లీ ఇద్దరు వదినాలు వచ్చేసిండ్రు. పెద్ద వదిన, చిన్న వదిన. అదే చెప్తున్నా ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా కావాలంటే నాకు ఇద్దరు వదినలు ఉంటారు చేయడానికి అని చెప్తున్నా. అవైలబుల్ ఉంటారు, అవైలబుల్ ఉంటారు కదా. నాకు ఇద్దరు వదినలు ఉన్నారు, ఏం చేయాలని నాకు అసలు ఏం భయం లేదు అని చెప్తున్నా వీళ్ళతో. అవును అంటున్నారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శ్రీకాంత్ అండ్ అలేఖ్య. మా శ్రీకాంత్ పెళ్లి కొడుకాయనే, అలేఖ్య పెళ్లి కూతురాయనే, చల్లవారింటే వైభోగమే, ఆనందమానందమాయనే. సింగర్స్ కాదు, బట్ ట్రై చేసాం. అంటే ఇది మా హ్యాపీనెస్ అనమాట. సింగింగ్ పాటలు కాంపిటీషన్ లాగా కాదు, ఇది నిజంగా మాకు అంత ఆనందంగా ఉంది అని చెప్పడం అంతే. సో యా, సో హోప్ యూ ఆల్ లైక్ ద వెడ్డింగ్ ఆఫ్ శ్రీకాంత్ అండ్ అలేఖ్య. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and wait for the next videos.